అర్చకుల మీద దాడి, అసలు అది కూడా ఒక నక్సల్ మాదిరి దుస్తులు ధరించి అసలు వీళ్ళు అసలు ఇంత పట్టపగలు దాడి చేయడం ఏంటి అసలు? అంటే ఎక్కడిదే వాళ్ళకి ఆ ధైర్యము? అసలు ఏం చేయలేరనుకుంటున్నారు వాళ్ళు? శ్రీ గురుభ్యో నమః. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదండి. రామాయణంలో ఒక వాక్యం ఉంటుంది, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి. ఈ వాక్యం అన్నది ఏ వశిష్ఠుడో వాల్మీకియో కాదండి, మారీచుడు అనే రాక్షసుడు అన్నాడు. ఆ రాక్షసుడు కూడా రాముడు అంటే ధర్మం యొక్క పూత పోసినటువంటి విగ్రహం అని చెప్పేసి తెలుసుకోగలిగాడు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజున ఈ రాక్షసులు రామసేవకుల్ని తెలుసుకోలేకపోతున్నారు. అసలు నేటి కాలంలో ప్రతి ఆలయం కూడా మనీ మింటింగ్ మెషిన్ లాగా వాడుకుంటున్నారండి. ఆలయం అంటే ఒక డబ్బు జనరేట్ చేసే ఒక మెషిన్ లాగా వాడుకుంటున్నటువంటి తరుణంలో బ్రహ్మశ్రీ రంగరాజన్ గారు ఒక్క రూపాయి టికెట్ లేకుండా కూడా అంతటి ఆలయాన్ని వ్యవస్థీకృతం చేసి అంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఆయన మీద దాడి చేయడం ఏంటండి అసలు? ఇది హిందూ సమాజానికి, నేను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అన్ను, మొత్తం హిందూ సమాజానికే పెద్ద మచ్చ. ఈరోజు ప్రతి ఒక్కరూ రావాల్సినటువంటి అగత్యం ఉందండి. మీరందరూ కూడా మీ వీసాల కోసం వెళ్తారు, మీ కోరికల కోసము అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు బాలాజీ దర్శనానికి వెళ్తారు కదా. ఈ రోజు మీరందరూ తరలాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఈ నుదుటి మీద బొట్టు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిస్వార్థంగా ఆ వెంకటేశ్వరుని సేవ చేస్తూ ఒక అత్యద్భుతంగా ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి వీరి మీద దాడి చేయడం అన్నది నాకు తెలిసి ఒక వ్యక్తికి సాధ్యపడదండి. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసినట్టయితే వీర రాఘవరెడ్డి అని పేరు పెట్టుకొని అసలు వీరత్వం లేదు, రాఘవత్వం అయితే అస్సలు లేదు. ఆ వీర రాఘవరెడ్డి అని ఒక రామరాజ్యం అన్న ఒక సంస్థ ఏదో స్థాపించారు. అసలు రావణ రాజ్యం కూడా ఇలా ఉండకపోవచ్చు. రామరాజ్యం చాలా దూరం, రావణ రాజ్యం కూడా ఇలా ఉండకపోవచ్చు. అంటే చిలుకూరు అర్చకులు చాలా ప్రముఖులు, ఆయన తెలియని వారు కూడా ఎవరు ఉండరు. కానీ ఆయనపై దాడి ద్వారా ఆ రామరాజ్యాన్ని సంస్థను ఎక్కువ ప్రాచుర్యం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఎవరి మీద అయితే అటాక్ చేస్తున్నామో దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ మోటివ్ అండి. ఎందుకంటే మనకు ప్రఖ్యాతత్వం రావాలంటే, మనకు పేరు రావాలంటే, ఓవర్ నైట్ పేరు గడించాలంటే ఇలాంటి వారి మీద దాడి చేయడం వల్ల గడుస్తుంది. ఇప్పుడు శంకరాచార్యులని తిడితే పేరు వస్తుందని చెప్పేసి కొంతమంది అప్పుడప్పుడు శంకర నిందన చేస్తుంటారు. ఇది కూడా అదే కోవలోకి నేను చూస్తున్నాను. ఎందుకంటే ప్రఖ్యాతమైనటువంటి ఇలాంటి వ్యక్తుల మీద దాడి చేయడం వల్ల ఓవర్ నైట్ హీరోలు అయిపోదామని చెప్పేసి ఒక దురుద్దేశం ఉండవచ్చు అన్నది నా అభిప్రాయం. దాని వెనకాల కూడా ఒక సంస్థాగతంగా ఎవరో వెనుకుండి నడిపించే కారణాలు కూడా ఉండొచ్చు. లేకపోతే ఓవర్ నైట్ ఒక 20 మంది వచ్చేసి అది కూడా వీడియో షూట్ చేసి మరి రిలీజ్ చేశారంటే వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు ఈ రామరాజ్యం కాదు కదా, రావణ రాజ్యం కూడా అలా ఉండకపోవచ్చు. వీరు చేస్తున్నటువంటి చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి. నేను ఇంకోటి మీ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు నుంచి ఎవరైతే అక్కడ ప్రదక్షిణలకు వస్తున్నారో, ఆ ఆలయానికి వచ్చి మీ కోరికల కోసము మీ వీసాల కోసం వస్తున్నారో, ఒక్క ప్రదక్షిణ ఎక్స్ట్రా చేయండి. ఆ ప్రదక్షిణ సంకల్పం చేయండి. ఆ సంకల్పం ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. రంగరాజన్ గారు వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండి ఆ సంస్థని, ఆ ఆలయాన్ని అద్భుతంగా నడిపించాలి. అలాగే ఇలాంటి దుర్మార్గులకి, వీరరాఘవరెడ్డి లాంటి వాళ్ళకి ఈ రామరాజ్యం అని పేరు పెట్టుకుని రావణ రాజ్యాన్ని, రావణ కాష్టాన్ని రగిలిస్తున్నటువంటి ఇలాంటి దుష్టులకు శిక్ష జరగాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతూ మీరందరూ సంకల్పించుకొని ఈ రోజు నుంచి ఎవరైతే అక్కడ ప్రదక్షిణలు వేస్తున్నారో అందరూ కూడా సంకల్పించుకొని ఒక్క ప్రదక్షిణ ఎక్స్ట్రా వేయవలసిందిగా మీ ముఖంగా, పెద్దలందరి ముఖంగా నేను సమాజాన్ని, భక్తుల్ని కోరుతున్నాను. లేకపోతే ఇది ఈ రోజు ఆగేది కాకపోవచ్చు అండి. ఎందుకంటే పెద్దలు ఇందాక వంగారాజేశ్వరరావు గారు చెప్పినట్టు అందరూ పెద్దలు కూడా స్పందించడం చాలా అద్భుతంగా ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీ అయితేనేంది, అధికార పార్టీ అయితేనేంది, బీజేపీ అయితేనేంది, కేంద్రము, రాష్ట్రం అందరూ స్పందించడం కూడా ఒక రకంగా సంతోషం వేసినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, హిందువులుగా మనందరిపైన ఉంది. దానికి కారణం కూడా మనం అవ్వకూడదు. మనం ఈ రోజు సైలెంట్ గా ఉన్నామంటే ఆలయాల మీద దాడి జరుగుతుంది, అర్చకుల మీద దాడి జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్నది చాలా పెద్ద విషయము. అయితే ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటని తెలుసుకోవాలంటే, జరిగిన తర్వాత పట్టించుకోవడం అన్నది డెఫినెట్ గా అధికారంలో ఉన్న వాళ్ళు ఎలాగో చేస్తారు. జరిగిన తర్వాత ఇప్పుడు వారిని కస్టడీలోకి తీసుకున్నారని వింటున్నాము.
తీసుకున్న తర్వాత కూలంకషంగా చర్చించి శిక్ష పడడం అన్నది ఒక ఎత్తు అయితే, జరగకుండా చూసుకోవాల్సింది దీని రూట్ కాజ్ అంటారు, మనము వేర్లతోనే కొట్టేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, మన హిందూ సమాజం ఎంతైనా ఉందని నేను మీ ముఖంగా జీ తెలుగు న్యూస్ ముఖ్యంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. రైట్, శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆలయాల మీద దాడి జరుగుతుంది, ఇప్పుడు ప్రధాన అర్చకుల మీద కూడా దాడి జరుగుతుంది, నిన్న మీరు చూశారు.